హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డుల్లా. మూవీ రివ్యూ వచ్చేసి ఓజాస్ గంభీరా పవన్ కళ్యాణ్ సినిమా అయితే హైప్ ఇచ్చినట్టు అయితే బానే ఉంది. సినిమా సూపర్ ఉన్నది. ఫ్యాన్స్ కి అయితే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది పండుగ లాంటి సినిమా. నార్మల్ ఆడియన్స్ న్యూట్రల్ ఆడియన్స్ కి అంత ఎక్కకపోవచ్చు, ఎందుకంటే స్టోరీ సింపుల్ స్టోరీ ఉంది. ఒక ఫ్యాన్ బాయ్ లెక్క తీసిండు సుజిత్ అని చెప్పుకోవాలి. మంచిగా ఉంది సినిమా, అన్ని స్టాండర్డ్స్ అన్ని మంచిగా పెట్టి తీసిండు. వాళ్ళ కోర్ట్ గానీ అక్కడ సైడ్ ఇవన్నీ ఆ వాజీ సిటీని ఇలా వాడుకున్నారు, ఆ సాహో రిఫరెన్సులు ఇవన్నీ నెక్స్ట్ ఇంకా ముందు ఎట్లా తీసుకోబోతాడో తెలియదు. కానీ ఈ సినిమా అయితే ఒక పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హిట్ లెక్క పడ్డదని చెప్పుకోవచ్చు. హైప్ కు తగ్గట్టు సినిమా ఉన్నది. ఆ ఫైటింగ్స్, ఆ కటానా ఫైట్స్, అవన్నీ ఆ జపాన్ షూటింగ్స్ ఇవన్నీ చాలా మంచిగా చేసింది సినిమా. కటానా ఫైట్ ఒకటే, ఒక లాస్ట్ ఎండింగ్ లా ఇమ్రాన్ హాష్మీని చంపేది, అది ఒకటే అనిపించింది నాకు. ప్రియాంక మోహన్ హీరోయిన్ వచ్చేసి కూడా 20 minutes ఉంటది రోల్. ఎందుకు పెట్టి వేరే హీరోయిన్ పెట్టినా మంచిగా ఉంది అనిపించింది ఆ సినిమాలో హీరోయిన్. ఎందుకంటే అదే ఎంత ఆమెను చూస్తే అందరు ఇన్స్టాగ్రామ్ ట్రోలింగ్ చేస్తారు, ఏం ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఎందుకంటే అలా ఒకటే పాట ఉంటది, పాట మొత్తం ఇట్లే ఉంటది సినిమా మొత్తం. ఈ సినిమా చాలా ప్లేసెస్, చాలా టైమ్స్, ఒక్కొక్కసారి కట్టింగ్స్ అటు ఇటు కట్ అయితే ఇటు నుంచి అటు కట్ అయితే కొత్త సినిమా చూసిన వాళ్ళకి అయితే అసలు అర్థం కాదు సక్క. ఎందుకంటే సాహో సినిమా చూసిన వాళ్ళకి సుజిత్ అండ్ స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. సేమ్ కొంచెం అట్లే ఉంటది, డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉన్నది ఇలా. అండ్ సినిమాటోగ్రఫీ మెయిన్ మాట్లాడుకోవాలి. అండ్ మ్యూజిక్ కూడా అందరు బయట అంటున్నట్టు తమన్ ర్యాంప్ ఆడించిండు అంటుండు, కానీ ఒకటే మ్యూజిక్ ని వేసి ఆ సినిమాని ఇంకో కొత్త మ్యూజిక్ లేకుండా పోయినట్టు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్. ఒకటే హంగ్రీ చీత అనుకుంటా ఎన్ని సార్లు వస్తుంది బీజిఎం వస్తుంది, అదొక్కటి చూసుకోవాలి. సుజిత్ 10 years లో మూడు సినిమాలు తీసిండు, అది కూడా పెద్ద స్టార్స్ తో లేపుకోవాలంటే ప్రకాష్ రాజ్ మంచిగా ఇచ్చింది. ప్రకాష్ రాజ్ బయట పవన్ కళ్యాణ్ తో బాగా లొల్లు పెట్టుకుంటాడు, కానీ మరి సినిమాలో అయితే మంచిగా చేసిండు. విలన్ రోల్ అంత ఎఫెక్ట్ గా అనిపించలే. తన పేరు ఏం పేరు అన్న? ఇమ్రాన్ హాష్మీ. కానీ అంత ఎఫెక్టివ్ ఏం చూపించలే, అంత ఫెరోషియస్ గా ఏమనిపించలే ఇమ్రాన్ హాష్మీని చూస్తే. ఆయన మన నార్మల్ తెలుగు లెవెల్ పెట్టుకుని అయిపోతుండే అనిపించింది. కానీ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ, మ్యూజిక్ దానికి ఎక్స్ట్రా యాడెడ్ అయింది, అండ్ సినిమాటోగ్రఫీ, ఈ మూడింటితోనే సినిమా చాలా మట్టుకు నడిచింది. పవన్ కళ్యాణ్ ఆరా ఏంటంటే స్లో మోషన్ లో నడుచుకుని వచ్చే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది చాలా మందికి. రాత్రి సినిమాలో అయితే మొత్తం ఒకటే ఒరుడు లొల్లి. ఎన్ని ఫ్లాప్ చూసినా అసలు ప్లేస్ తగ్గట్లేదు, తగ్గది. ఉన్న హరిహర వీరమల్లు గంత ట్రోల్ అయ్యి ఫ్లాప్ అయినా కానీ మళ్ళీ ఇంత ప్లేస్ వచ్చింది. హరిహర వీరమల్లు పాపం ప్రొడ్యూసర్ చూసుకుంటే నాకు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీ ఉన్నాడు, ఆయన డల్గా ఉన్నాడు. ఆ పవన్ కళ్యాణ్ సినిమాలే, కాకపోతే దాని ఫేస్ దీని ఫేస్ ఓజీ అంటే మనం అందరు అనుకున్నట్టు ఈ సినిమాకి సావుకి లింక్ ప్రభాస్ వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అన్నట్టు అంత చూపించి ఫస్ట్ సినిమా రెడీ కాకుండా అనుకోరు. కాకపోతే అది అంత ఏం కాదు. ప్రభాస్ ఓలో పవన్ కళ్యాణ్ ఓలో నెక్స్ట్ వచ్చే సినిమాలలో వాళ్ళు ఉంటారో ఇంకా ఆయన కథనే ప్రిఫర్ చేసుకోలే అన్నాడు సుజిత్. ఇంకా ప్రీక్వెల్ వస్తా అన్నాడు. దీనికి ప్రీక్వెల్ వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న జపాన్ కి ఎట్లా పోయిండు అవన్నీ ప్రీక్వెల్ వస్తా అది అని చెప్పిండు. ఇంకా ముందు ఎట్లుంటుందో చూడాలి. సో చూడడానికి సినిమా అయితే ఓకే, ఒక్కసారి చూడొచ్చు, ఫ్యామిలీతో అందరితో కలిసి పోయి చూడొచ్చు. సినిమా హిట్ అయింది, ఎట్లయినా రీసెంట్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ తో. దిస్ ఈజ్ అవర్ రివ్యూ. సినిమా అయితే వచ్చేసి మంచిగా ఉన్నది, మంచిగా పోయి చూడొచ్చు, అందరూ ఫ్యామిలీతో పోయి చూడొచ్చు సినిమాని. అండ్ ఒక పవన్ కళ్యాణ్ ఒక సాలిడ్ కమ్బ్యాక్ వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు తన క్రేజ్ ఏందో తెలుసు. అప్పట్లో మనం చూసిన అథారిటీకి దారేది, గబ్బర్ సింగ్ సినిమాలకు ఎట్లయితే క్రేజ్ వచ్చి హిట్ అయిన సినిమాలు, ఇది కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది సినిమా. మర్చిపోకుండా మరి ఇట్లాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.